లైఫ్లో ఒక టైం ఉండేది. అప్పుడు నాకు లవ్ అంటే చాలా నమ్మకం. ఒక మనిషి చెప్పిన మాట అంటే ఇంకేం ఆలోచించకుండా నమ్మేదాన్ని. అతనే నాని. రోజు కాల్స్, మెసేజెస్, ఫ్యూచర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. మనం పెళ్ళి అయ్యాక ఇలా ఉంటాం, ట్రిప్స్కి వెళ్దాం, మన ఓన్ హౌస్ కొనుక్కుందామని చిన్న చిన్న కలలు. నేను ఆ కలల్ని నిజమని నమ్మేశాను. ఒక సండే తను కాల్ చేసి, హిమా, నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు కూడా రా, కొంచెం సపోర్ట్ ఉంటుంది అన్నాడు. నేను ఒక్క సెకండ్ కూడా డౌట్ పడలేదు. బైక్ ఎక్కేసి వెళ్ళాను. సిటీ దాటాక ఒక సైలెంట్ రోడ్ దగ్గర బైక్ ఆపేశాడు. 5 minutes వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయాడు. ఫస్ట్ 5 minutes, తర్వాత 10 minutes, హాఫ్ అన్ అవర్. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. అప్పుడే నాకు అర్థమయ్యింది, నేను రోడ్డు మీద వెయిట్ చేస్తున్నది అతని కోసం కాదు, ఆ నమ్మకం తిరిగి వస్తుందేమో అని. నా దగ్గర క్యాష్ లేదు. ఫోన్ బ్యాటరీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఏరియా కూడా తెలియదు. వర్షం స్టార్ట్ అయింది. రోడ్డు పక్కన ఒకటే కూర్చుని ఏడ్చాను. ఆ రోజు నేను ఫస్ట్ టైం లవ్ కోసం కాదు, నా హెల్ప్లెస్నెస్ కోసం ఏడ్చాను. చివరికి ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. అన్నా, నా దగ్గర మనీ లేదు, ఇంటికి వెళ్ళాలి అని చెప్పాను. ఆయన ఒకటే అన్నారు, అమ్మా, ముందు ఇంటికి వెళ్దాం, మిగతా విషయం తర్వాత. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. రిలేషన్ లేని మనిషి నాకు ఆ రోజు ఫ్యామిలీలా హెల్ప్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాని నుంచి ఒక మెసేజ్, సారీ హిమా, మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేను, ప్లీజ్ మూవ్ ఆన్. అంతే. ఒక రీజన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, ఒక కాల్ కూడా లేదు. ఆ ఒక్క మెసేజ్ నా లైఫ్ మొత్తం మార్చేసింది. మంత్స్ వరకు నేను నార్మల్గా ఉండలేకపోయాను. ఫోన్ రింగ్ అయినా అతనేనేమో అని చూసేదాన్ని. డోర్ బెల్ వినిపించినా అతనే వచ్చాడేమో అని అనుకునేదాన్ని. కానీ అతను ఎప్పుడూ రాలేదు. ఒకరోజు మిర్రర్ ముందు నిల్చుని నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తావు? అప్పుడే డిసైడ్ అయ్యాను, నన్ను వదిలేసిన మనిషి గురించి కాదు, నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి అని. వర్క్ మీద ఫోకస్ పెట్టాను. న్యూ స్కిల్స్ నేర్చుకున్నాను. జాబ్ చేంజ్ అయ్యాను. శాలరీ పెరిగింది. పేరెంట్స్ ఫేస్లో స్మైల్ చూశాను. స్లోగా నేను నా లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. 3 సంవత్సరాల తర్వాత నాని ఎయిర్పోర్ట్లో కనిపించాడు. నన్ను చూసి, హిమా, ఒక్కసారి మాట్లాడొచ్చా అన్నాడు. నేను నవ్వి, ఒకసారి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు వెనక్కి ఒక్కసారి కూడా చూడలేదు కదా, ఇప్పుడు నేను కూడా వెనక్కి చూడను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమయ్యింది. కొన్నిసార్లు మనల్ని వదిలేసిన వాళ్ళని మనం మిస్ అవ్వము, వాళ్ళని నమ్మిన మన పాత వర్షన్ని మిస్ అవుతాం. కానీ అదే పెయిన్ ఒకరోజు మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. అతను నన్ను రోడ్డు మీద వదిలేసిన రోజు నేను అనుకున్నా నా జర్నీ ఇక్కడే అయిపోయిందని. కానీ సంవత్సరాల తర్వాత అర్థమయ్యింది, జర్నీ అయిపోలేదు, రాంగ్ పర్సన్ మాత్రమే దిగిపోయాడు. మిగిలిన జర్నీ నేను నాతో కలిసి నడిచాను. ఎవరైనా అడిగితే నాని నీకు ఏమిచ్చాడు అని నేను ఒకటే చెప్తాను, రోడ్డు మీద వదిలేశాడు కానీ నా విలువ నాకు చూపించాడని.